టమాటా కిలో 100, ఉల్లిగడ్డ 100కు 2.5 కిలోలు, బీరకాయ క్యాప్సికమ్ మొత్తం ₹80 కేజీ, పచ్చిమిర్చి పిరమే అయింది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో పడిపోయిన దిగుబడి, కొత్త పంట వచ్చే జూలై చివరి దాకా ధారాఘాతం తప్పదు. టిఫిన్ మీల్స్ రేట్లపై ప్రభావం పడింది. ఇక ధరలు పెంచుతున్న హోటళ్ళు, ఎందుకంటే ఇక చట్నీలు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇంకోటి మీల్స్లకు కావచ్చు, కూరలు చారులు వండాలన్నా కూడా ఈ వెజిటేబుల్స్తోనే అవుతుంది కనుక ఇక వాటిపైన కూడా భారం పడిందట. వాళ్ళు ఈ కూరగాయలు కొనడానికి ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఇక ఈ హోటళ్ళ దగ్గర ఈ టిఫిన్లను మీల్స్ను కొనడానికి కూడా ప్రజలు అట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే ఏం జరిగింది? అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో పడిపోయిన దిగుబడి, కొత్త పంట వచ్చే జూలై చివరి దాకా ఇగో ఈ ధారాఘాతం తప్పదట. మొత్తం ₹100 టమాటా కేజీ ఉండే, మొన్నటి దాకా ₹70 ఉండే, ఇప్పుడు ఇంకో 30 మళ్ళీ పెరిగింది. వాస్తవానికి చాలామంది ఒకటి గమనించాలి, ఇప్పుడు ఈ యొక్క టమాటా రేటు ₹100 కేజీ అవుతుందంటే చచ్చిపోతారు, భరించలేకపోతారు. వాళ్ళ వల్ల కాదు. నేను గతంలో కూడా చెప్పిన, అబ్బో పిరమైనరా రోజు వండుకుంటారు కదా, రోజు అనుకుంటారు. ఇప్పుడు కేజీ టమాటా కొంటే 3 రోజులు వస్తుంది అనుకో, మామూలుగా ఓ 4-5 ఉన్న ఇంట్లో ఓ 3-4 రోజులు వాడతారే అనుకో, సగటున ఒక 5 రోజులు అనుకున్నా కూడా, అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక 5 రోజులు కేజీ టమాటా వాడతారు అనుకున్నా కూడా 5 రోజుల పేరిట పెట్టేది ₹100, 5 రోజులకు ₹100. అట్లా 5 రోజులకు నెల మొత్తంలో ఎన్ని వందలు కావాలి, అట్లా ఎన్ని వందలు కావాలి అనేది ఈ క్వశ్చన్ మార్కు. ఈ కేవలం దీనిపైనే ఎంత కాదన్నా కూడా ఒక 600 దాకా ఖర్చు అయిపోతుంది. ఒక టమాటా మీదనే 600, 5 రోజులకు ₹100 టమాటా మీదనే 600 అయిపోతుంది. మళ్ళీ ఉల్లిగడ్డ సంగతి ఏంది, బీరకాయ సంగతి ఏంది, కాకరకాయ సంగతి ఏంది, పచ్చిమిర్చి కథ ఏంది, కొత్తిమీర, మసాలాలు, ధనాల పొడి, జీలకర్ర ఇవన్నిటికి కలుపుకొని ఇక వంటలు వండుకోనికే ఎంత కాదన్నా కూడా నెలకు ఒక 3-4 వేలు అవుతాయి అనుకో. నెలకు ఒక 3-4 వేలు అయితే ఒక 4-5 ఉన్న కుటుంబంలో నెలకు ఒక 3-4 వేల ఖర్చే వంటలపైనే అవుతాం, బియ్యాన్ని లెక్క పెట్టకుండానే. మరి లాభం అంతా ఎవరి దగ్గరికి పోతుంది? రైతుల దగ్గరికి పోతుంది అనుకుంటే మూర్ఖులు, మధ్యలో ఉన్న దళారీలు దొబ్బి తింటా ఉన్నారనేది గుర్తు చేసుకోవాలి. అటువంటి చట్టం తీసుకురావాలంటే ఈ గవర్నమెంట్కి శాత కాదు. ఎందుకంటే వ్యవస్థ నడవాలి. మొన్నవాడు అన్నాడు, దళారీలు అంటే ఏమన్నా ఆషామాష అనుకుంటున్నారా? ఆడ వచ్చిన పంటను డీల్ చేసుకోవాలి. ఒకటి ఏంటి, అది ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకోవాలి. గోడౌన్ ఏర్పాటు చేసుకొని ఆ పంటనంతా స్టోరేజ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కడికక్కడ డివైడ్ చేయాలి. ఎక్కడికక్కడ పంటలకు ఎక్కడికక్కడ అందరికీ అందుబాటులో పోతున్నాయి కూరగాయలంటే ఈ రైతులకు ఈ ప్రజలకు మధ్య వారదట దళారి. చెప్పు తీసుకొని కొట్టబుద్ధి అయింది నాకు. కానీ వారిదంటే ఏంది? ఎట్లా పడితే అట్లా రైతులను పీడించి తక్కువ కొని మళ్ళా ఈ ప్రజలకు ఆ యొక్క పంట నమ్మే చిరు వ్యాపారస్తులకు ఎక్కువ మొత్తంలో అమ్మడమా దళారీలు చేసే పని? బుద్ధి జ్ఞానం ఉండడం మాట్లాడతారా? ఈ వ్యవస్థలో ఎవడైనా దళారీ అడకదినంగా బాధపడంగా చూసిరా? నీళ్ళు వస్తలేవని ఒక రైతన్న ఏడవడం చూసినాం. పంట ఎండిపోయిందని పురుగుల మందు తాగి ఒక రైతన్న చచ్చిపోవడం చూసినాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతన్న ఉరిపెట్టుకోవడం చూసినాం. ఈ వ్యవస్థలో ఏ ఒక్క దళారైనా ఒక సుక్క కన్నీరు బొట్టు కార్సంగా చూసి ఎవడైనా? సిగ్గు శరం ఉండాలి. దళారీలు రైతులకు ప్రజలకు మధ్య వారధి అనేటోళ్ళకి చెప్తా ఉన్నా. మాకెవడు వారధి అవసరం లేదు. అటువంటి ఒక చట్టాన్ని, అటువంటి ఒక వ్యవస్థను సృష్టించురి. గవర్నమెంట్కి చెప్తా ఉన్నాం క్లియర్గా. ప్రజలకు డైరెక్ట్గా నేరుగా రైతులే ఉండాలి. అప్పుడు డెవలప్మెంట్ అంటారు, అప్పుడు అభివృద్ధి అంటారు. ఇప్పుడు ₹100 టమాటా కేజీ ₹100 అంటే రైతులకు ₹100 పోతుంది అనుకుంటారా? డైరెక్ట్ ₹100 కేజీ రైతులు అమ్ముతున్నారు అనుకుంటారా? ₹40 ఎంతకో అమ్ముతారు అంతే. దళారీలు దానిపైన ఒక 30-40 అడిషనల్గా యాడ్ చేస్తారు. మళ్ళీ ఈ దళారీలు మనతోటి మార్కెట్లలో అమ్ముకునే చిరు వ్యాపారస్తులకు ₹90 అమ్ముతారు. 40 దగ్గర రైతుకు కొని 80 దగ్గర వీళ్ళు చిరు వ్యాపారస్తులకు అమ్మితే ఆ చిరు వ్యాపారస్తులు ఒక 20 లాభం చూసుకొని వాళ్ళు మళ్ళా మనందరికి అమ్ముతూ ఉంటారు. ఈ సిస్టమ్ నడుస్తూ ఉన్నది. సొమ్మొకటిది సోకొకటిది అని చెప్పినా కదా మొన్న. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే. దళారీలు కష్టాలలో ఉన్నారా? దళారీలు బాధపడుతూ ఉన్నారా? దళారీలు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారా? దళారీలు దుక్కి దున్నుతూ ఉన్నారా?
గవర్నమెంట్ క్రియేట్ చేయమను, గోడౌన్ గవర్నమెంట్ కట్టమను, గవర్నమెంట్ అధికారులను పెట్టమను, ప్రత్యేకంగా పోస్టులు వేయమను, రైతుల నుంచి వెళ్ళి పంట ఇది ఒక వెజిటేబుల్స్ అని సరఫరా చేసుకొని గోడౌన్లో స్టోర్ చేయాలి, దాన్ని ఎప్పటికప్పుడు కూడా మార్కెట్లోకి పంపాలి, వాళ్ళకి నెలకింత జీతం ఇవ్వమను, నిజంగా దళారీలకు ఎంతైతే రేటుకు వాళ్ళకు ఒక కూరగాయల మీద లాభం వస్తుందో అదే లాభాన్ని డైరెక్ట్ రైతులకు పోయేటట్టు చేయమను. దీనికి శాత కాదు, మళ్ళీ 1000 కోట్లు, దాని మీద 1000 కోట్లు, దీని మీద ఆయన కాళేశ్వరం మీద ఎంత 86,000 కోట్లు, మళ్ళీ అడిషనల్గా ఇంకొక 20,000 కోట్లు, మళ్ళీ అది లక్ష కోట్లకు చేరింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మైనింగ్లు అమ్ముతారు, అవి అమ్ముతారు, ఇవి అమ్ముతారు, 6 గ్యారెంటీలు అంటారు, ఉచిత బస్సు అంటారు, అన్నిటి మీద ఫోకస్ ఉంటుంది. ఉరి పెట్టుకొని చచ్చిపోయే రైతుల మీద మాత్రం చచ్చిపోయిన కుటుంబాలకు 5 లక్షలు, చచ్చిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇక అంటే బాధపడతారు. కానీ వీళ్ళు గవర్నమెంట్లో చేస్తే కూడా బాధపడద్దు, మనం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయొద్దు. ఎవరైనా అండర్ గవర్నమెంట్లో ఉన్నోడు ఎవడైనా రాజకీయ నాయకుడు చేస్తే ముఖ్యమంత్రి గారు చనిపోయినందుకు 5 లక్షలు, మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోయినందుకు 5 లక్షలు, మంత్రి గారు చనిపోయినందుకు 3.5 లక్షలు, ఎమ్మెల్యే చచ్చిపోయినందుకు 2.5 లక్షలని మన డబ్బు కూడా మనందరం కూడా కూడేసుకొని అప్పుడు చెల్లించాలి. నెత్తిలు ఎత్తుకొని దేవుడా అని దండం పెడితే గిట్లనే ఉంటుంది. చచ్చిపోయే కుటుంబాలకు మీరు నగదు ఇవ్వడం కాదు, ఆ సావును రాకుండా ఆపాలే, అప్పుడు ఈ వ్యవస్థ స్థిరపడ్డట్టు, అప్పుడు రైతులకు న్యాయం జరిగినట్టు. దయచేసి నేను మీ అందరికీ కూడా క్లియర్గా చెప్తా ఉన్నా, వ్యవస్థలో మార్పు అంటే ఏదో ఉచితాలు ప్రకటించడం, ఏదో చేయడం, ఏదో చేసినాం అని చెప్పుకోవడం, ఆడ అన్ని కోట్లు ఈడు ఇన్ని కోట్లు అన్నది అది. పేపర్ లీకులు జరగకుండా విద్యార్థులు సంతోషంగా చదువుకోగలరు, మనశ్శాంతిగా ఉండాలి. రైతులకు గిట్టుబాటు ధర అంది రైతులు సంతోషంగా వ్యవసాయాన్ని చేసుకోవాలి. దుఃఖంతో దున్నద్దు పొలాన్ని, చిరునవ్వుతో దున్నాలి, చిరునవ్వుతో పంట పెంచుకోవాలి. అటువంటి రోజులు రావాలి. అటువంటి రోజులు వచ్చినప్పుడు నిజంగా ఈ వ్యవస్థ బాగుపడ్డట్టు, రైతులు బాగుపడ్డట్టు, విద్యార్థులు బాగుపడ్డట్టు, దాన్ని పాలన అంటారు. అందరికీ చెప్తా ఉన్నా, అది బీఆర్ఎస్కే కావచ్చు, కాంగ్రెస్కే కావచ్చు, బీజేపీకే కావచ్చు.